హాయ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియో చూడకపోతే ఈ వీడియో అర్థమవుతుంది. సో గ్లడ్డర్స్కి మన సైడ్ షట్టరింగ్ మొత్తం అంతా పెట్టి లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత టాప్ పోర్షన్ వచ్చేటప్పటికి యాంగిల్స్ అనేది సెట్ చేసుకుంటాం. ఈ యాంగిల్స్ లెంత్ ఏంటంటే ఇన్నర్ సైడ్ నుంచి అవుట్, ఆ ఇన్నర్ నుంచి ఇన్నర్ కరెక్ట్గా 1 మీటర్ వచ్చేట్టు మనం దీనికి హోల్స్ వేయించుకుంటాం. ఆ హోల్స్లో స్క్రూ ఫిట్టింగ్ పెట్టేస్తాం. మ్యాక్సిమం గ్లడ్డర్స్ కానీ ఏదైనా షట్టరింగ్ వచ్చేటప్పటికి వెల్డింగ్ కన్నా బోల్టింగ్ సెక్షన్ ఫిక్స్ చేసుకుంటే మనకు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే వెల్డింగ్ చేయించుకుంటే కనుక ఛానల్స్ అనేవి, షట్టరింగ్ షీట్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బట్ బోల్ట్స్ అయితే మనకి హోల్స్ లూజ్ అవుతాయి తప్ప, ఎందుకంటే లోపల వైబ్రేటర్ పెట్టినప్పుడు కాంక్రీట్ లోడ్ అనేది దాని మీద అప్లై అయినప్పుడు హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎలాబరేట్ అవుతాయి. అంతేగాని షీట్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఆ ఎలాబరేట్ అయిన వాటిని మనం లోపల చిప్పింగ్ వెల్డింగ్ చేసి పెట్టవచ్చు, లేకపోతే ఓచెస్ యూజ్ చేసుకుని టైటన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా వేసుకుని లైన్ డోర్ లాగిన తర్వాత నెక్స్ట్ థింగ్ బైండింగ్ అంతా కరెక్ట్గా ఉన్నదా లేదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇదిగో నేను చెక్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కనిపించింది, వైట్ కనిపిస్తున్నాయి కదా. సో ఎందుకు పోతాయి అంటే మనం కవర్ బ్లాక్ పెడితే లిఫ్ట్ చేస్తూ ఉంటాం అటు ఇటు ఇటు అటు. ఇటు సైడ్ రాడ్ లేపి ఇటు సైడ్ కవర్ బ్లాక్ పెడతాం, అటు సైడ్ నుంచి రాడ్ వేసి అటు సైడ్ కవర్ బ్లాక్స్ పెడతాం. దాని గురించి పోతూ ఉంటుంది. సో అప్పుడు ఆ బైండింగ్ వైర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కవర్ అనేది క్లియర్గా ఉండేది చూసుకోవాలి. ప్రతిదానికి కవర్ అనేది మినిమం 40 mm మెన్షన్ చేశారు. 40 mm ప్రతిదానికి కవర్ అనేది బార్ ఎక్కడో కూడా షట్టరింగ్ షీట్ కానీ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత మనం కాంక్రీట్ ఆర్డర్ ఇచ్చుకోవాలి. మనకి అక్కడ గెడ్డర్ వచ్చేటప్పటికి కాంక్రీట్ టోటల్ గ్రెడ్డర్ హైట్ అనేది 1 మీటరే ఉంది. సో 1 మీటర్ అంటే కింద మనకు స్టెరప్ కనిపిస్తుంది కదా, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఉంటే రింగ్స్ అనేవి ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత 2 స్టెరప్స్ వస్తాయి. ఒకటి పైకి వెళ్ళిపోతుంది, ఇంకోటి కింద నుంచి రొటేట్ అవుద్ది. సో గ్రెడ్డర్ లెంత్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, దాని మీద నుంచి మనకు 40 mm కవర్ ఉండేది చూసుకోవాలి. సో మనం ఎడ్జ్లోకి వెళ్తే బాగా క్లారిటీగా కనిపించుద్ది. సో ఎడ్జ్లో చూస్తే మనకి కింద ఏదైతే స్టీల్ కనిపిస్తుంది ఈ స్టెరప్ వరకే మనకి గడ్డర్ హైట్ అనమాట. గడ్డర్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్, ఈ పెయిన్ ఏదైతే ఉన్నదో మిగతా రీఎన్ఫోర్స్మెంట్ అంటే స్లాబ్కి సపోర్టింగ్ గురించి ఇచ్చుకుంటున్నాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా గడ్డర్ అనేది కొద్దిగా స్లాంట్గా ఉండుద్ది. ఐ మీన్ ఇటు సైడ్కి పోల్చుకుంటే 40 mm ఇటు సైడ్ అనేది హైట్ ఉండుద్ది. యాజ్ పర్ డిజైన్ ఇటు సైడ్ హైట్ ఉండటం ఏంటంటే డిజైన్ ప్రకారం మాకు ఇటు సైడ్ హైట్ పెట్టమన్నారు 40 mm. సో మరి చూస్తే మీరు ఆల్రెడీ నా పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, మా బ్రిడ్జ్ అనేది కర్వ్లో వచ్చింది. సో బ్రిడ్జ్ కర్వ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. రోడ్స్లో సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తామో బ్రిడ్జెస్లో కూడా సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఓన్లీ స్లాబ్లో కాకుండా దీంట్లో కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి గట్టర్స్లో నుంచి కొంచెం పెట్టిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈ సపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకుని మొత్తం అంతా ఓకే అనుకున్న తర్వాత వాల్ పుట్టి అనేది మనకు దొరుకుద్ది. సో ఆ పుట్టి అనేది పెట్టిస్తాం ప్రతి షట్టరింగ్ షీట్కి మధ్యలో వైర్స్ కాకుండా. ఎందుకంటే మనకి వైబ్రేటర్ యూజ్ చేసినప్పుడు స్లర్రీ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. మేము యాక్చువల్గా ఫోమ్ షీట్ యూజ్ చేసాం. ఫోమ్ షీట్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ స్లర్రీ అనేది కూడా పెట్టించాం. ఇది పెట్టించడం వల్ల ఏమవుతుందంటే మనకు కాంక్రీట్ అనేది వేసేటప్పుడు కేర్ తీసుకుంటాం. ఎంత కేర్ తీసుకున్నా వైబ్రేటర్ ఎంత ఎక్కువ పెట్టిస్తారు. వైబ్రేటర్ పెట్టించేటప్పుడు ఏమవుతుందంటే కన్ఫామ్గా ఏదో ఒక ఎడ్జ్లో నుంచి చిన్న హోల్లో నుంచి స్లర్రీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలా స్లర్రీ రాకుండా ఉండడానికి పెట్టించుకుంటాం. మొత్తం అంతా అయిన తర్వాత మనం కవర్స్ అనేవి క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ప్రతి ఎడ్ సైడ్ చూసినా కూడా 40 mm మినిమం కవర్ ఉండేది చూసుకోవాలి. సో ప్రతి సైడ్, ఎందుకంటే ఇవన్నీ లోడ్ బేరింగ్ స్ట్రెచెస్, ఐ మీన్ హెవీ లోడ్స్ని క్యారీ చేస్తాయి. సో ఆ కవర్ లేకపోతే ఏమవుతుందంటే కన్ఫామ్గా డస్ట్ బ్యాండ్ అయ్యి స్టీల్ అనేది డిస్టర్బ్ అయ్యి ఆ కింద దానికి చుట్టూ లైట్ కవర్ ఏదైతే వచ్చిందో అది బ్రిటిల్ అయిపోయి ఊడిపోతుంటుంది. బ్రిటిల్ అయిపోయి అది ఊడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ స్టీల్ రస్ట్ అవుద్ది. సో అలా స్టీల్ రస్ట్ పడటం వల్ల ఏమవుతుంది, స్ట్రక్చర్ అనేది దాని నెక్స్ట్ స్ట్రెంత్ కోల్పోద్ది. ఈ విధంగా మొత్తం అంతా సపోర్ట్స్ అన్నీ నా పాత వీడియోలో చూస్తారు కదా, అన్ని సపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తే మా స్టే రాడ్స్ పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఒక రాడ్ బాటంలో ఇచ్చారు సపోర్ట్. అవి మనం కేర్ తీసుకోవాలన్నమాట. ఐ మీన్ ప్రాబ్లం అయితే ఉండదు, కాకపోతే ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో మనం చెప్పలేం కాబట్టి అలా కింద సపోర్ట్స్ అన్నీ ఇచ్చాం. సో ఈ విధంగా మొత్తం అంతా చెక్ చేసుకుని లెవెల్స్ చూసుకుని లైన్ డోర్ లాగించాం. ఐ మీన్ థ్రెడ్ అనేది ఒకటి లాగించి మొత్తం అంత లెవెల్ చూసుకున్నాం స్ట్రైట్గా ఉందిలే. ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత మనం కాంక్రీట్ అనేది ఆర్డర్ ఇచ్చుకోవాలి. సో నా ఫస్ట్ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తాం వల్ల మీకు యూజ్ ఉంటుంది. మీకు వీటిలో ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నా వీడియోస్ అండ్ వన్ మోర్ థింగ్, నేను పాత దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానో లేదా ఐడియా లేదు. మనకి యాజ్ పర్ డ్రాయింగ్ మాకు హుక్స్ ఇచ్చారు లిఫ్టింగ్కి. సో ఇంత పెద్ద గడ్డను క్యాష్ చేసిన తర్వాత ఈ గడ్డను తీసుకెళ్ళి ప్లేస్ చేయాలి కదా.
సో ఆ హుక్స్ బదులు మాకు హోల్స్ పెట్టుకుంటున్నాం. సో హుక్ పెట్టి దాన్ని బేర్ చేయటం ఎందుకని చెప్పి మనకు 3 ఇంచ్ పైప్కి ఇటు ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో కూడా 3 ఇంచ్ పైప్ పెట్టి హోల్స్ పెడుతున్నాం. అయ్యే కాకుండా ఈ హోల్స్ అని ఉంటాయి. సో ఈ బోల్ట్ కనిపిస్తుంది కదా, ఈ బోల్ట్స్ అయితే ఇక్కడ కనిపించే బోల్ట్ అయితే మనకి గడ్డర్ నుంచి చేశారు, ఈ బోల్ట్స్ ఈ సైడ్ నుంచి చేశారు. ఈ బోల్ట్ ఎలాగంటే మనం అడ్జస్ట్ చేస్తే మధ్యలో ప్లాస్టిక్ పైప్ ఉన్నది. సో బయట కనిపిస్తుంది కదా, వీప్ హోల్స్ అంటాం వీటిని. సో మనకి ఫ్యూచర్లో ఏదన్నా వైర్స్ అవి వెళ్ళాలన్నప్పుడు హోల్స్ కావాలి కాబట్టి ఈ షట్టరింగ్ షీట్స్ మధ్యలో ప్లాస్టిక్ పైప్ పెట్టి దాని నుంచి ఈ టైప్ రాడ్స్ ఉంటాయి, అటు ఇటు స్క్రూ వచ్చి సో ఇవి పెట్టి ఫిక్స్ చేసుకుంటాం గేజ్కి తగ్గట్టు మనకి ఎంత థిక్నెస్ రావాలో. సో ఆటోమేటిక్ షట్టరింగ్ అనేది సపోర్ట్ ఉంటుంది. మనకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాటి మధ్యలో నుంచి వైర్స్ పాస్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.